అందరికీ నమస్కారం. ఈరోజు నేను దొండకాయ కూర మంచిగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇలా మీరు దొండకాయ కూర చేశారంటే మీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చెప్తాను చూడండి. మొదటిగా నూనె వేసుకుని దాంట్లో పోపు గింజలు వేసుకుని అవి బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా వేగినాక ఇప్పుడు దొండకాయలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ బాగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలి. పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని మూత పెట్టుకోవాలి. ఇట్లా చేయడం వల్ల కూర మగ్గుతుంది. ఈ కూరలో ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్స్ వేయించిన పల్లీలు, కొంచెం కొబ్బరి, అలాగే జీలకర్ర 3 కలిపి మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఈ పొడిని ఇప్పుడు కూరలో కలుపుకోవాలి. కూర మీద మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు చాలా టేస్టీగా ఉండే దొండకాయ కూర రెడీ అయిపోయింది. కమ్మగా చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి.